ఫస్ట్ డైనోసార్ టూత్ అంట. అలా ఫాస్ట్‌గా స్విమ్ చేసే ఫిష్ అనమాట. 60 కిలోమీటర్స్ ఉంటదనమాట లండన్ నుంచి. ఐల్ ఆఫ్ వైట్ అనేది. సో, అక్కడికెళ్ళి తీసుకొచ్చిర్రంట దీన్ని. ఇది రియల్ డైనోసార్ యొక్క బోన్స్ ఉంటాయి గదా! సో, అవన్నీ తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇలా పెట్టిర్రనమాట. ఇక్కడ చూడండి మిజోరం నుంచి తీసుకొచ్చిర్రు. 30,000 ఇయర్స్ కిందదంట ఇది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నేషనల్ హిస్టరీ మ్యూజియం అనమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ సైట్ సీయింగ్ ఇన్ లండన్ అని చెప్పొచ్చు. ఈ సెంట్రల్ లండన్‌లో ఉంటుంది. అండ్ దీనికి డైరెక్ట్ మెట్రో దీనికి డైరెక్ట్ అండర్‌గ్రౌండ్ ఉంటుందనమాట. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మ్యూజియంస్, రాయల్ ఆల్బర్ట్ హాల్, సో ఇవన్నీ. సో, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మ్యూజియం అనమాట. నేషనల్ హిస్టరీ మ్యూజియం అంటారు దీన్ని. సో, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే బయటికి ఎగ్జిట్ అవుతున్నట్టున్నారు. అండ్ ఇంకొకటి తెలుసా మనకు ఈ నేషనల్ హిస్టరీ మ్యూజియం అండ్ బ్రిటిష్ మ్యూజియం ఏదైతే ఉందో ఇది ఎంట్రన్స్ ఫీజ్ ఫ్రీ అనమాట ఈ రెండిటికి. ఎంట్రన్స్ ఫీజ్ ఉంటే మాత్రం ఫ్రీ ఉంటాయి. లేకపోతే మాత్రం 5,000, 3,000 ఉంటదనమాట మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్‌కి. సో, ఇప్పుడే మనం అండర్‌గ్రౌండ్ నుంచి బయటికొచ్చామనమాట. నేషనల్ హిస్టరీ మ్యూజియంకి. బయటికి రాగానే ఉందనమాట నేషనల్ హిస్టరీ మ్యూజియం చూడండి. ఇదంతా నేషనల్ హిస్టరీ మ్యూజియం అనమాట. లోపలికెళ్దాం మనం ఇప్పుడు. అండ్ మనకు కావాలనుకుంటే మనము స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. సో, ఇన్‌కేస్ మనకు పబ్లిక్ ఎక్కువుంటే మాత్రం స్లాట్ బుకింగ్ చేసుకుంటే చాలా బెటరు. సో, కరెక్ట్ డేట్ చూసుకొని అది ఫ్రీ అది కూడా నాట్ ఎ ప్రాబ్లమ్. అండ్ ఇక్కడేంటంటే మోస్ట్‌లీ మీకు లైక్ డైనోసార్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, అట్లాంటివి అప్పుడు ఏవైతే ఉన్నాయో బొక్కలు అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ మ్యూజియంలోనే పెట్టిరనమాట. సో, లోపల పోయినంక నేను చూపిస్తాను. షూటింగ్ అనేది ఎలా ఉంటది కాబట్టి. సో, ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి. జస్ట్ లైక్ బొమ్మలెక్క పెట్టిరనమాట. ఇదేం ఒరిజినల్ కాదు. ఇది జస్ట్ అట్లా పెట్టిర్రు ఇది. That's so like time bubbling. చాలా పాతదనమాట ఇది యాక్చువల్లీ. సో, ఇప్పుడు మనం లోపలికెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. మీరు దాని స్ట్రక్చర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ కార్వింగ్స్ అదంతా మస్తు ఎక్కిర్రు అసలు. మ్యూజియంలోకి వచ్చేసినాము. సో, చూడండి చాలా హ్యూజ్ ఉందనమాట మ్యూజియం కూడా. సో, మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఎన్నో కంటెంట్‌ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాననమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జిరాఫ్ ఇది. అండ్ బోన్స్ అన్నీ అరేంజ్‌మెంట్ చేసి పక్కన రియల్ జిరాఫీ ఉంటే ఎలా ఉంటుందో అట్లా పెట్టేశారనమాట. సో, ఈ నేషనల్ హిస్టరీ మ్యూజియంకి ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పొచ్చు. ఇది రియల్ డైనోసార్ యొక్క బోన్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇలా పెట్టిరనమాట. అసలు చాలా పెద్దగా ఉంది. నేను దగ్గర నుంచి చూస్తున్నా కదా! మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, నాకు మాత్రం అసలు చూసి షాక్ అయినా అదంతా చూసి. అండ్ ఇంకొకటి వరల్డ్ మొత్తంలో మనకు లండన్‌లో ఉన్న నేషనల్ హిస్టరీ మ్యూజియంలోనే మనకు ఈ ఛాన్స్ దొరుకుతదనమాట. సో, వీళ్ళు మాత్రమే అప్పుడు ప్రపంచం మొత్తం అంతమైనప్పుడు దానికి సంబంధించిన బోన్స్ అన్నీ దొరికితే ఈ యొక్క హిస్టరీ మ్యూజియంలోనే మొత్తం అరేంజ్ చేసి పెట్టిరనమాట. సో, ఇవే కాదు ఇంకెన్నో ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే కొరల్స్ సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిర్రంట ఇది. ఇది చాలా ఫాస్ట్‌గా స్విమ్ చేసే ఫిష్ అనమాట. ఇది ఇప్పటిది కాదు. ఇది చాలా పాతదంట అసలిది. ఇక్కడ చూడండి. ఇది ఎట్లుందో. ఇది ఒక 30,000 ఇయర్స్ ఎగోదనమాట. ఇది యూఎస్ఏ నుంచి తెచ్చిర్రు. దీని పేరొచ్చేసి మ్యామెంట్ అనుకుంటా. మిజోరం నుంచి తీసుకొచ్చిర్రు. 30,000 ఇయర్స్ కిందదంట ఇది.
సో ఇది వచ్చేసి డైనోసార్. ఇది ఐల్ ఆఫ్ వైట్ కా నుంచి వచ్చిందనమాట. యూకేలోనే ఉంటుంది. ఇది ఒక 60 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట లండన్ నుంచి ఐల్ ఆఫ్ వైట్ అనేది. సో అక్కడికెళ్ళి తీసుకొచ్చారంట దీన్ని. సో ఇది యాక్చువల్లీ ట్రీస్ అనమాట. ఇప్పటివి కావు ఇవి. లైక్ ఇది చాలా పాతవి. 385 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇవి. 385 మిలియన్ ఇయర్స్ ఓల్డ్కి సంబంధించిన చెట్లు ఇవి. అంటే అర్థం చేసుకోండి ఎంత పాతయో. సో అదంతా కలెక్షన్ చేసుకొని మ్యూజియంలో పెట్టారనమాట. బాగుంది ఇది. ఇది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిందంట. సో ఇది ఒక రాక్ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఈ రాక్ వచ్చేసి 2.6 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంతా. సో ఇది వచ్చేసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారంట ఈ రాయిని. చాలా ఉన్నాయి చూడడానికి మాత్రం ఇక్కడ. ఇవి ఇన్సెక్ట్స్, ఇవి నార్మల్ గ్రాస్ హోపర్సా. సో ఇప్పుడు నేను పైనకి వెళ్ళి చూపిస్తాను ఏమేమి ఉంటాయో. ఇది 700 ఇయర్స్ కిందటి బేబీ లయన్ కల్ అంట. బేబీ లయన్స్ కల్ అంట ఇది. సో ఇది వచ్చేసి పెంగిన్ ఎగ్ అంట. సో అంటార్టికాలో కలెక్ట్ చేశారంట దీన్ని. ఇది వచ్చేసి డ్రాఫ్ ఎలిఫెంట్ టూత్ అంట. ఇది చార్ల్స్ డార్విన్ పెంగ్విన్స్ అంట. చూసారా? ఇది వచ్చేసి ఫస్ట్ డైనోసార్ టూత్ అంట. ఆయన పన్ను పట్టుకుందంట. ఇది 141 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట ఇది. సో ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ ప్యారెట్స్ వచ్చేసి వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ప్యారెట్స్ అంట. ఎంత డేంజరస్ అంటే మనుషుల్ని ఎత్తుకుపోయే అంత డేంజరస్ అంట ఇది. మెయిన్ పార్ట్ అనేవి యాక్చువల్గా అన్ని కింద ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని చూసుకుంటే అన్ని షెల్స్ కానీ అంబల్స్ ఉంటాయి లైక్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకటి అయితే చూపిస్తాను చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ చింపాంజీ అనుకుంటా. సో ఈ సెక్షన్ మొత్తం మనకు మినరల్స్ దీనికి సంబంధించిన ఉన్నాయి అన్నమాట. మీరు చూసుకుంటే సో ఇవి ఉన్నాయి అన్నమాట ఇవి దీంట్లో. ఇది వచ్చేసి బ్రెజిల్ అంట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే జెమ్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తే ద గ్రేట్ టేబుల్లో దిస్ ఇండియన్ డైమండ్, ఇది ఇండియన్ అంట. ఇది దీని పేరు వచ్చేసి దర్యానూర్ కొల్లూర్ మైన్స్ నుంచి వచ్చిందంట ఇది. సో అది ఏం చేసారంటే పర్షియాకి దొంగతనం చేసిరంట పర్షియా వాళ్ళు. తర్వాత 2 పార్ట్స్ లెక్క డివైడ్ చేసిరంట. సో ఇదంతా చాలా ఉంది. సో ఇదైతే నేను స్కిప్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది చిన్న మంకీ స్కెలిటన్ అనుకుంటా. సో ఇదనమాట నేషనల్ హిస్టరీ మ్యూజియం సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇది మీరు చూసుకుంటే మొన్న రాజమౌళి అండ్ ఆర్ఆర్ఆర్ మూవీ చూసిరు కదా, ఇది ఇల్లనే అనమాట అది. సో ఇప్పుడే మనము నేషనల్ మ్యూజియం కంప్లీట్ చేసుకొని హైడ్ పార్క్ అని ఉంటుంది అనమాట. మ్యూజియం నుంచి రావాలంటే నేను మాత్రం అయితే మనము బస్సెస్ ఉంటాయి ఇక్కడ. బస్ స్టాప్ పక్కనే, బస్ స్టాప్ చూస్తారు కదా, సో బస్ స్టాప్ పక్కనే ఉంటుంది హైడ్ పార్క్. లేదు అనుకుంటే మీరు ఔండర్గా నుంచి వచ్చినా సరే హైడ్ పార్క్ కార్నర్ స్టేషన్ ఉంది కదా ఇక్కడ. సో అది బయటికి రాగానే మీకు ఇక్కడ హైడ్ పార్క్ అనేది ఉంటుంది. సో ఇది హైడ్ పార్క్ అనేది చాలా బిగ్గెస్ట్ పార్క్ ఇన్ లండన్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట లోపల.
చాలా పెద్ద పార్క్ అన్నమాట ఇది. ఫుల్ ఎండ పడుతుంది ఈరోజు మాత్రము. సో ఈరోజే పార్క్కి వచ్చినాము. ఇంకా ఇక్కడ తెల్లులు చూసుకుంటే వాళ్ళు మొత్తం షర్ట్ ఇప్పేసి అట్లనే కూర్చోరు. ఇప్పుడే హైడ్ పార్క్లో ఒక 10 minutes వాక్ చేసి అట్లా నడుచుకుంటూ వస్తుంటే మొత్తం గార్డెన్స్తో ఫిల్ అయి ఉందన్నమాట. ఇదంతా చెట్లతోని. ఒక 10 minutes నడుచుకుంటూ వచ్చినాక ఇక్కడ ఒక వ్యూ చూపిస్తాను. అస్సలు చూడండి ఎలా ఉందో. నేను ఆఫ్టర్నూన్ వచ్చినా కానీ మీరు మాత్రం సాయంత్రం రండి, టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇక్కడ 10 minutes వాక్ చేసినాక ఒక వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. యూకేలో క్లైమేట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ సమ్మర్ సీజన్. బట్ ఫస్ట్ డే ఏదైతే ఉందో అప్పుడు బాగా వేడి ఉండే. అండ్ తర్వాత అంతా చల్లగానే ఉండే. బట్ ఈరోజు మాత్రం కొత్తగా వింతగా వాన పడుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పడం మర్చిపోయాను. యూకేలో మీరు బడ్జెట్లో షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ప్రైమార్క్ అని ఒకటి ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇది ప్రైమార్క్ అనమాట. అంటే దీంట్లో మనం బడ్జెట్లో షాపింగ్ చేసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళిపోదాం మనం. చూపిస్తాను లోపలికి వెళ్ళినాక. సో ఇక్కడ లైక్ అన్నీ తక్కువ దొరుకుతాయి అనమాట ప్రైమార్క్లో. యూకేలో బడ్జెట్ చేయాలనుకుంటే ఈ షాపింగ్ సెంటర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని బడ్జెట్లో దొరుకుతాయి అనమాట. లైక్ ఇక్కడ ఈ బుడి చూసుకుంటే లైక్ 2000 రూపీస్ అనమాట. క్వాలిటీ బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో అలా మంచిగా బడ్జెట్లో దొరుకుతాయి మనకైతే. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాబాయ్.